హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో బెంగాలీ స్టైల్ మటన్ కర్రీ అయితే చేస్తున్నాము. మమ్మీ చూడండి, ఎల్లుల్లిపాయలు, అల్లం, ఇంకా ఈ మసాలాస్ అయితే అందులో వేసుకోవాలి. ఇవైతే కావాల్సిన ఐటమ్స్. తర్వాత మనం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. 3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత మసాలాస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, అల్లం కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు గోల్డెన్ కలర్లో అయితే రావాలి. చూడండి, ఎంత బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇలా రావాలి. తర్వాత వీటిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా అయితే రావాలి. చూడండి, ఇదైతే పక్కన పెట్టుకొని టమాటాస్ అయితే కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే రావాలి. తర్వాత ఏమో కుక్కర్ పెట్టుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసుకున్నది అయితే ఇందులో వేసేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇప్పుడైతే ఇందులో కారం వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి మనం అందులో. బాగా కలుపుకున్న తర్వాత ఏమో మనం ముందుగా చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా అయితే రావాలి. తర్వాత ఇందులో మటన్ అయితే వేసేసుకోవాలి. మటన్ అయితే బాగా కలపాలి. చూడండి, ఇలా రావాలి. తర్వాత ఇందులో అయితే వాటర్ వేసుకొని 10 or 12 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మటన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే అయిపోయింది. చూడండి, ఎంత బాగా వచ్చింది. చూడండి, ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మమ్మీ మటన్ కర్రీ, ఇంకా మమ్మీ బిర్యానీ కూడా చేసింది, బగారా రైస్. నేనైతే ఇప్పుడు మటన్ కర్రీ అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చూడండి, చాలా బాగుంది. బగారా రైస్ కూడా నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఓకే, మీకు నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.